హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకటార్ట్స్. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. తెలంగాణలో ఎస్ఐకి సంబంధించినంత వరకు కూడా ఏప్రిల్ 9వ తారీఖున, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏప్రిల్ 31వ తారీఖున ఉంది. అండ్ ఈ రోజు నుంచి ఏ విధంగా చూసుకున్నా సరే ఎస్ఐకి అరౌండ్ 40 డేస్ టైం, కానిస్టేబుల్కి 60 డేస్ టైం ఉంది. కాబట్టి సో ఈ ఉన్నటువంటి టైం యూజ్ చేసుకుంటూ అండ్ మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటూ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటువంటి విధంగా నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చేటువంటి కేటగిరీలో మనం ఉంటామని. ఆ విధంగా చూసుకుంటే కానిస్టేబుల్లో 130+ అండ్ ఎస్ఐకి సంబంధించినంత వరకు కూడా 260+ మార్క్స్ స్కోర్ చేసినటువంటి వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉందని నేను చెప్పాను. అండ్ ఆ వీడియోకి సంబంధించి ఇంకేమైనా కట్ ఆఫ్ మీద డౌట్ ఉంటే ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో అన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా ఉండాలంటే మనం ఉన్నటువంటి తక్కువ టైంని ఉపయోగించుకుంటూ ఏ విధంగా చదవాలనేది నేను మీకు కానిస్టేబుల్కి సపరేట్గా అండ్ ఎస్ఐకి సపరేట్గా ప్రిపరేషన్ ప్లాన్ అయితే నేను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4కి సంబంధించినంత వరకు కూడా మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగా డిజైన్ చేసినటువంటి కోర్సెస్ అండ్ దాంతోపాటు మార్క్ టెస్టులు అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినంతవరకు కోర్సు, లాంగ్వేజెస్ కోర్సు, ఎస్ఐ కోర్సు, కానిస్టేబుల్ కోర్సు అండ్ గ్రూప్ 4కి సంబంధించినంతవరకు కోర్సు ప్లస్ మార్క్ టెస్ట్లు అవి వీటన్నింటికి సంబంధించినంతవరకు కూడా ఆఫర్స్ అనేవి ఫోకస్ టార్గెట్ యాప్లో మీకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అవి మీకు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ ఆ ఫోకస్ టార్గెట్ యొక్క యాప్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దానిలోకి వెళ్ళి మీకు కావాల్సినంత వరకు కూడా అండ్ ఆఫర్స్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ కానిస్టేబుల్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ గురించి మనం కనుక చూస్తే, ఇక్కడ నేను కానిస్టేబుల్కి చూస్తే కనుక 2 రకాలైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అయితే మీకు అందిస్తున్నాను. ఒకటి మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏ విధంగా చదవాలి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏ విధంగా చదవాలి అన్నది సపరేట్గా అయితే నేను మీకు ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ మ్యాథ్స్ క్యాండిడేట్స్కి సంబంధించినంతవరకు కూడా చూస్తే ఇక్కడ టోటల్ కానిస్టేబుల్కి 60 డేస్ టైం అయితే ఉంది. కాబట్టి ఉన్నటువంటి 60 డేస్ని 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకుంటే బెస్ట్. దానిలో ఒకటి 45 డేస్ వచ్చేసి మొత్తం ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ 15 డేస్ ఏదైతే ఉందో అది రివిజన్ ప్లస్ మార్క్ టెస్ట్ మీద ఉండే విధంగా డివైడ్ అయితే చేసుకోండి. సో ఈ 45 డేస్కి సంబంధించినంత వరకు కూడా ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అని అంటే, మ్యాథ్స్ క్యాండిడేట్స్ని కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, కనీసం 6 సబ్జెక్టులు చదివితే. అండ్ దాంట్లో వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి ఒక 50 to 60 మార్క్స్ వస్తాయి. అండ్ తెలంగాణ హిస్టరీ, మూమెంట్, కల్చర్ నుంచి ఒక 20 to 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 20 మార్క్స్, హిస్టరీ నుంచి 20 మార్క్స్. సో ఈ 6 సబ్జెక్టులను చదివితే మనకి 140 నుంచి 150 మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఫస్ట్ వీటిని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ వీటిని కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడిషనల్గా ఏదైనా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇవి ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఉన్నటువంటి తక్కువ టైంలో జాబ్ తెచ్చుకోవాలని అంటే ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే మనకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో వీళ్ళు మ్యాథ్స్ క్యాండిడేట్స్ అయితే ఈ 5 సబ్జెక్టులు చదివితే సరిపోతుంది. అండ్ నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, నేను మ్యాథ్స్ చేయలేను అనుకున్నటువంటి వాళ్ళు యాప్టిట్యూడ్ని తప్పించి పైన నేను చెప్పినటువంటి దాంట్లో రీజనింగ్, తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ, దాంతోపాటు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అండ్ కంప్లీట్ మన హిస్టరీ ఏదైతే ఉందో హిస్టరీ అండ్ వీటితో పాటు పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ ఈ 4 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ 4 సబ్జెక్టులలో కనీసం 2 సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక వీళ్ళు కూడా అరౌండ్ 140 to 150 మార్క్స్ తెచ్చుకునే విధంగా వాళ్ళు సన్నద్ధం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎందుకంటే యాప్టిట్యూడ్ని వాళ్ళు స్కిప్ చేశారు కాబట్టి పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్లో ఏవైనా 2 సబ్జెక్టులు అయితే చదవాల్సి ఉంటుంది. అండ్ వీటికి అదనంగా నేను పైన చెప్పినటువంటి రీజనింగ్, తెలంగాణ మూమెంట్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, హిస్టరీ చదువుకుంటే కనుక మంచి మార్కులు అయితే స్కోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మనం చదువుతున్నటువంటి సబ్జెక్టులే తక్కువ చదువుతున్నాం కాబట్టి ఫస్ట్ చదివిన సబ్జెక్టులను పర్ఫెక్ట్గా చదివే విధంగా చూసుకోండి. అండ్ ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ని సగం చదవడం కంటే చదివినటువంటి సబ్జెక్ట్ని 100% చదివితే కనుక మంచి మార్కులు స్కోర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మరి ఏమేమి చదవాలి అండ్ ఉన్నటువంటి తక్కువ టైం యూజ్ చేసుకుంటూ అని అంటే కనుక యాప్టిట్యూడ్ని చూసుకుంటే కనుక పర్సెంటేజెస్, ఏజెస్, యావరేజెస్, నెంబర్ సిస్టము, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్యాలెండర్. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. అలాగే రీజనింగ్ చూసుకుంటే డైరెక్షన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ అండ్ అజంప్షన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ కోడింగ్, డీకోడింగ్, సిలాయిజమ్స్. సో ఈ టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్లో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక మనం 80% మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీటిని వదిలిపెట్టకుండా అయితే చదవండి. అండ్ అలాగే దాని తర్వాత నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో మూమెంట్లో చూసుకుంటే కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఏరియాలు ముల్కీ, నాన్ ముల్కీ ఇష్యూ అండ్ నిజాం సబ్జెక్ట్ లీగ్, 1953 SRC, 1956 పెద్ద మనుషుల ఒప్పందం, 1969లో తెలంగాణ
ఉద్యమం అండ్ 71D ఆర్టికల్ అండ్ తర్వాత 2001లో టీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచి 2014లో తెలంగాణ వచ్చేంత వరకు జరిగినటువంటి పరిణామాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. అండ్ తెలంగాణ హిస్టరీలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాం నవాబుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దాంతోపాటు మన ఆర్ట్ అండ్ కల్చర్, జాతరలు, పండుగలు అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిటరేచర్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక మనకి ఎక్కువ 30 మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దాని తర్వాత కరెంట్ అఫైర్స్ని కనుక తీసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ మినిమం 9 నెలలు, మ్యాక్సిమం 12 నెలలు ఉండే విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఏదో 5 నెలలు 6 నెలలు చదువుకుంటా పోతే మనం చాలా టాపిక్స్ మిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. చాలా డెప్త్గా అడుగుతున్నాడు కాబట్టి కనీసం 9 నెలల నుంచి మ్యాక్సిమం 12 మంత్స్ ఉండే విధంగా అయితే తీసుకుంటే బాగుంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినంత వరకు కూడా అప్డేటెడ్తో మన ఫోకస్ టార్గెట్ యాప్లో మీకు కరెంట్ అఫైర్స్ అయితే ఏం చదవాలన్నటువంటి డౌట్ ఉన్నటువంటి వాళ్ళకి క్లియర్గా అయితే ఉంది. సో అది తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ని కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో మొత్తం 2 అయితే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదొకటి గ్రామర్, 2 వొకాబులరీ. గ్రామర్ని కనుక చూసుకున్నట్టయితే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. డైలీ ఒక 1 అవర్ కనుక మీరు దీని మీద దృష్టి పెడితే కనుక మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా వొకాబులరీకి సంబంధించినంత వరకు నీకు ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలంటే ఖచ్చితంగా అక్కడ వొకాబులరీ అనేది వచ్చి ఉండాలి. కాబట్టి డైలీ ఒక 10 వర్డ్స్ అంటే 10 వర్డ్స్ నేర్చుకునే విధంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే మనకి 60 డేస్ టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 500 వర్డ్స్ వస్తే కనుక ఖచ్చితంగా నీకు యాంటీనమ్స్, సినానిమ్స్ కానీ లేదంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ వీటి ఏవైతే ఉన్నాయో వీటిని చేసుకునేటప్పుడు నీకు అండ్ ఎందుకంటే చాలామంది కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నీకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి వొకాబులరీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంగ్లీష్లో మనం తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా అయితే మనం ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే హిస్టరీని కనుక తీసుకున్నట్టయితే యాన్షియన్ హిస్టరీని తీసుకున్నట్టయితే సింధు సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం, మౌర్యులు, గుప్తులు అండ్ మిడివల్ హిస్టరీకి వస్తే కనుక ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ అండ్ భక్తి మూమెంట్స్ ఏవైతున్నాయో వీటి మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అండ్ మోడర్న్ హిస్టరీని కనుక తీసుకున్నట్టయితే అన్ని చదవాల్సిందే అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు కాబట్టి వదిలిపెట్టకుండా అయితే చదవండి. అండ్ పాలిటీలో కనుక చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ ఏరియాలు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్, దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టాలి. అండ్ ఎకానమీని కనుక తీసుకున్నట్టయితే 5 year ప్లాన్స్ అండ్ నీతి ఆయోగి అండ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, బ్యాంకింగ్, జిఎస్టీ సో వీటి మీద ఫోకస్ చేసుకుంటూ చదివితే మీరు ఎక్కువ మార్కులు స్కోర్ అయితే చేయొచ్చు. అండ్ జనరల్ సైన్స్ని చూసుకున్నట్టయితే జనరల్ సైన్స్లో ఎక్కువగా బయాలజీ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. దానిలో విటమిన్స్, డిసీజెస్ అండ్ బ్లడ్ గ్రూప్స్ అండ్ సెన్సెస్ అంటే జ్ఞానేంద్రియాలు అండ్ యాంటీబయాటిక్స్, సైంటిఫిక్ నేమ్స్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కనుక చూసుకున్నట్టయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయి అండ్ ఇస్రోకి సంబంధించినంత వరకు కూడా ప్రతిదీ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది కాబట్టి వదిలిపెట్టకుండా అయితే చదవండి. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పినో వాటన్నిటిని కనుక మీరు తీసుకొని ఏవైనా 6 సబ్జెక్ట్స్ తీసుకొని కనుక మీరు చదివితే 140 to 150 మార్క్స్ అయితే ఖచ్చితంగా మీకైతే వస్తాయి. అండ్ మిగిలినటువంటి వాటిని మీరు వదిలిపెట్టినప్పుడు కూడా 50లో మీకు ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 అన్ని ఏలు, అన్ని బీలు, సీలు పెట్టినా వీటి గురించి తర్వాత మాట్లాడదాం. సో మీరు ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి పర్సన్స్లో ఒకరిగా అయితే ఉంటారు. సో దీన్ని చూసుకున్నట్టయితే ఈ 45 డేస్లో ఈ ఉన్న సిలబస్ని అయితే కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. డైలీ అట్లీస్ట్ ఒక 8 hours ప్లాన్ చేసుకొని ప్రతిరోజు 4 సబ్జెక్టులు అయితే చదవండి. సో ఆ విధంగా ఇవాళ 4 సబ్జెక్టులు అండ్ రేపు 4 సబ్జెక్టులు ఆ విధంగా చదువుకుంటూ ఉంటే సబ్జెక్ట్ అనేది ఎప్పుడు టచ్ పోకుండా అయితే మీకైతే ఉంటుంది. అండ్ వీక్లీ ఖచ్చితంగా 2 సార్లు రివిజన్ చేసుకునే విధంగా ప్లాన్ చేయండి. వీకెండ్లో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక గ్రాండ్ టెస్ట్ రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అండ్ మీరు చదివినటువంటి సబ్జెక్టులలో కూడా ఎక్కువ తక్కువ మార్కులు వస్తున్నాయి అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి మీకైతే అవకాశం అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ 15 days ఏదైతే ఉందో కంప్లీట్గా రివిజన్ మీద అయితే ఫోకస్ చేయాలి. రివిజన్ మీద ఫోకస్ చేసిన తర్వాత డైలీ ఒక మార్క్ టెస్ట్ రాస్తూ ఉంటే ఖచ్చితంగా యాప్టిట్యూడ్ రీజనింగ్లో టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మనం బ్లర్ కాకుండా ఉండాలి అని అంటే స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ చేయాలి అని అంటే కనుక రోజు ఒక మార్క్ టెస్ట్ రాసి వీక్ ఉన్నటువంటి ఏరియాలను రెక్టిఫై చేసుకొని అండ్ ఎక్కడైతే నువ్వు తప్పుపోతున్నాయి అని అనుకుంటున్నావో ఒక హ్యాండ్ బుక్ తీసుకొని వాటిలో నీ మిస్టేక్స్ రాసుకొని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు 130+ మార్క్స్ అయితే ఈజీగా అయితే స్కోర్ అయితే చేయగలుగుతావు. అండ్ ఇది కానిస్టేబుల్కి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి ప్లాన్. ఇంకా ఎస్ఐకి సంబంధించినంత వరకు చూసుకుంటే ప్రిపరేషన్ ప్లాన్ ఎగ్జామ్కి ఇంకో 40 days టైం మాత్రమే ఉంది కాబట్టి ప్రతిరోజు అనేది ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఉన్నటువంటి టైంలో ఒక 30 daysని మీరు ప్రిపరేషన్కి వాడుకొని మిగతా 10 daysకి రివిజన్ ప్లస్ మార్క్ టెస్టులు రాసే విధంగా అయితే మిమ్మల్ని మీరు గైడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్క పోస్ట్కి 80 మంది అంటున్నారు. కానీ రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత
లాంగ్వేజెస్లో ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ లాస్ట్ 2 నోటిఫికేషన్లను కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 50 to 60% లాంగ్వేజెస్లో వీళ్ళు ఎలిమినేట్ అయితే అవుతున్నారు. అండ్ ఆ విధంగా చూసుకుంటే కనుక రేపు ఫైనల్గా వచ్చేటువంటి కాంపిటీషన్ ఒక పోస్ట్కి 30 నుంచి 35 మందికి మించే ఉండేటువంటి అవకాశం అయితే లేదు. సో మీరు ఎందుకంటే ఎక్కువ మంది 80 మంది కాంపిటీషన్ ఉన్నారు, ఒక పోస్ట్కి అవుతుందా లేదా అంటున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్. అండ్ ఈ లాంగ్వేజెస్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఉన్నటువంటి 40 రోజుల్లో ఖచ్చితంగా డైలీ ఒక 1 hour, ఒక రోజు ఇంగ్లీషు, ఓ రోజుకి తెలుగుకి మీ టైం అయితే కేటాయించుకోండి. అండ్ లాస్ట్లో మళ్ళీ నేను 2 రోజులు చదువుతా 3 రోజులు చదువుతా అంటే కనుక ఖచ్చితంగా అది మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉన్నటువంటి టైంలో రోజు 1 గంట మీరు లాంగ్వేజెస్కి మీరు ఇచ్చుకుంటే లాస్ట్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. కాబట్టి ఓపెన్ వాళ్ళకైతే 40 మార్కులు, అండ్ బీసీ వాళ్ళకైతే 35, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 మార్క్స్ వస్తే సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించినంత వరకు కూడా కంప్లీట్గా తెలుగుని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ని ప్రిపేర్ అయితే ఎన్ని మార్కులు వస్తాయి అనేది సపరేట్గా ఒక 10 to 15 minutes వీడియో అయితే అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు కూడా సపరేట్ వీడియో అయితే నేను తర్వాత అయితే చేస్తాను. ఈ వీడియోలో మనకు ఉన్నటువంటి 2 పేపర్లు యాప్టిట్యూడ్ రీజనింగ్కి 200 మార్కులు, జిఎస్కి 200 మార్కులు ఉన్నాయి. కాబట్టి దీనిలో ఏ సబ్జెక్టులు చదవాలి అండ్ ఎట్లా చదవాలి, ఏ విధంగా చదివితే మనం మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్ఐలో 260 పైన తెచ్చుకుంటే ఓపెన్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందని నేను ఇంతకుముందు చెప్పాను. కాబట్టి ఏ విధంగా చదవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మ్యాథ్స్ క్యాండిడేట్స్, నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్ అని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే 200 మార్క్స్ కంప్లీట్ మ్యాథ్స్కి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు దాన్ని ఫేస్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మ్యాథ్స్లో ఫస్ట్ పేపర్లో 200 మార్కుల్లో ఆల్మోస్ట్ 110 మార్క్స్ వచ్చేసి యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి, అండ్ 90 మార్క్స్ వచ్చేసి రీజనింగ్ నుంచి అయితే వస్తాయి. అండ్ ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అని అంటే కనుక ఆల్మోస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్లో కలిపి 45 టాపిక్స్ ఉంటాయి. ఒక 20 అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ అని అయితే చెప్పుకోవచ్చు. దాని నుంచి ఒక 80% ఆఫ్ క్వశ్చన్స్ అయితే ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు. కాబట్టి వాటిని కనుక చూసుకుంటే కనుక యాప్టిట్యూడ్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, క్యాలెండర్స్, క్లాక్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, ఏజెస్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్, వీటి నుంచి ఎక్కువ మార్కులు అయితే అడుగుతాడు. అండ్ రీజనింగ్ని కనుక చూసుకున్నట్టయితే అజంప్షన్స్ అండ్ స్టేట్మెంట్స్, సిలాయిజమ్స్, ఫజిల్స్, ర్యాంకింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, సిరీస్, డైరెక్షన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వీటి నుంచే ఆల్మోస్ట్ 80% క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించినంత వరకు కూడా చాలామంది అయితే భయపడతారు. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా 110 మార్కులు యాప్టిట్యూడ్ నుంచి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని. అండ్ దీన్ని ఎవరైనా సరే ఎలా ట్యాకిల్ చేయాలి, మ్యాథ్స్ కావచ్చు లేదంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు అని అంటే కనుక నీకు వచ్చేటువంటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్లో ఏదైనా సరే 100 క్వశ్చన్లు అడిగిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానిలో ఈజీగా 50% క్వశ్చన్స్ అడుగుతాడు, అండ్ మోడరేట్గా 25% క్వశ్చన్ అడుగుతాడు, అండ్ టఫ్గా ఒక 25% క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి బేసిక్స్ అండ్ దాని తర్వాత మోడరేట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. అండ్ కొంచెం మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరైతే కొద్దిగా ఫెచ్చప్ ఏదైతే ఉందో హార్డ్గా ఉన్నటువంటి వాళ్ళలో కూడా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అయితే వాళ్ళకి వీలైతే అవుతుంది. బట్ ఎవరైనా సరే ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది బేసిక్స్ మీద. నువ్వు బేసిక్స్ మీద నుంచే నీకు ఆల్మోస్ట్ 50% మార్క్స్ వస్తాయి. కాబట్టి బేసిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ I = PTR/100 అనేది బేసిక్. సో ఇట్లా ప్రతి టాపిక్ నుంచి ఉన్నటువంటి ఫార్ములాస్ని ఒక 2 నుంచి 3 పేజీలలో వాటిని రాసుకొని ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి వాటిని రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీకు ఎక్కడ ఏ క్వశ్చన్ తగిలినా సరే ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మీరు క్వశ్చన్ నీకు సాల్వ్ చేయగలిగినారు అనుకోండి, ఫస్ట్ బేసిక్స్ మీద మీకు గ్రిప్ వస్తే ఆటోమేటిక్గా నేను యాప్టిట్యూడ్ చేయగలను అన్నటువంటి ధైర్యం మీకు అయితే వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్స్ అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేయొచ్చు. అండ్ మోడరేట్కి సంబంధించినంత వరకు కూడా క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్లో మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, లేదంటే 2 నుంచి 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్ వచ్చేంత దాకా ఆన్సర్ వచ్చేంత దాకా ప్రాక్టీస్ చేస్తే అండ్ దాన్ని ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి రివిజన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా మిమ్మల్ని మీరైతే ఇది చేసుకోగలుగుతారు. అలా కాకుండా చాలామంది ఏంటంటే షార్ట్ కట్స్ మీరు నేర్చుకుంటే కనుక మోడరేట్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు కదా సార్ అని అంటే అట్లయితే ఉండదు. ఎందుకంటే అక్కడ చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో లేదంటే లెక్చరరో మీ ఫ్రెండ్ అతనికి వచ్చినటువంటి వేలో అతను షార్ట్ కట్ చెప్పాడు. నేను మీకు చెప్పేది ఏంటి అంటే మీరే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసింది అనుకోండి, ఆ ప్రాక్టీస్లోంచే మీకు ఒక షార్ట్ కట్ వస్తుంది. ఆ షార్ట్ కట్టే మీకు రేపు ఎగ్జామ్లో గుర్తుంది. అంతే తప్ప ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకొని ఇలాంటి ప్రతిదీ బట్టి పడితే మాత్రం రేపు ఎగ్జామ్లో అయిన తర్వాత బ్లాంక్ ఫేస్ పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు తెలిసినటువంటి క్వశ్చన్లు కూడా ఆన్సర్స్ చేయకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఓన్ ప్రాక్టీస్లోంచి మీరు షార్ట్ కట్స్ వస్తే అవి మీకు ఎక్కువ రోజులు అయితే గుర్తుంటాయి. మోడరేట్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్లు అయితే రాయండి. ఆ టాపిక్ వైజ్ టెస్ట్లు రాస్తే మీకు టైం మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో చూసుకుంటే లాస్ట్లో 3 గంటలు టైంలో మీరు 200 క్వశ్చన్స్ చేయాలి. అంటే మీరు బబ్లింగ్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క క్వశ్చన్కి ఆల్మోస్ట్ ఒక 50 seconds టైం మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి మీరు టాపిక్ వైజ్గా సంబంధించినంత వరకు మీరు ఎన్ని క్వశ్చన్లు ఎంత టైంలో చేయగలుగుతున్నారు, ఆ స్టిపులేటెడ్ టైంలో నేను చేయగలుగుతున్నానా లేదా అన్నది మీకు
అర్థం అవ్వడానికి ఖచ్చితంగా టాపిక్ అయిపోయిన వెంటనే టాపిక్ వైజ్ టెస్టులు రాస్తే కనుక మీకు అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు కూడా ఏ విధంగా చేయాలనేది మీకైతే అలవాటు అయితే అవుతుంది. అండ్ దీనికి సంబంధించినంత వరకు కూడా కంప్లీట్ కోర్సు, దాంతోపాటు టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా ఫోకస్ టార్గెట్ యాప్లో అయితే ఉన్నాయి. అండ్ ఫోకస్ టార్గెట్ యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత జనరల్ స్టడీస్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ తెలంగాణ మూవ్మెంట్ చూసుకుంటే, తెలంగాణ మూవ్మెంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఏరియాలు ఏమి అని అంటే, అండ్ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ, నిజాం సబ్జెక్ట్ లీక్, 1953 ఎస్ఆర్సీ అండ్ 1956 జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, అండ్ 1969లో ఫస్ట్ వేవ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్, అండ్ ఆర్టికల్ 371D, అండ్ 2001 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ, దాంతోపాటు ఇక్కడ జరిగినటువంటి ముఖ్య పండుగలు ఏంటివి, జాతరలు ఏంటివి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిటరేచర్, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ మార్కులు అయితే స్కోర్ అయితే చేయొచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించినంత వరకు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కనీసం 9 నెలల నుంచి 12 నెలల వరకు ఉండే విధంగా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఎక్కువ మార్కులు మీరు స్కోర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎథిక్స్కి సంబంధించినంత వరకు కూడా 20 మార్క్స్ వస్తాయి అండ్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఎక్కువ మీ కామన్ సెన్స్ని ఉపయోగించి మీరు ఆన్సర్స్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినంత వరకు కూడా మనకి మార్కెట్లో ఏదైనా బుక్ దొరికితే తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ మీద వెళ్తుంటే ఒక పర్సు దొరికితే మీరు ఏం చేస్తారు అన్నటువంటి క్వశ్చన్ అయితే అడుగుతాడు. అంటే ఆ పర్సన్లో ఉన్నటువంటి డబ్బును తీసుకెళ్తారు, లేదంటే పర్సన్ అక్కడనే వదిలేస్తారు, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆ పర్సన్ అప్పగిస్తారు అని అంటే, దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అంటే ఒక నైతిక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఏం చేస్తావు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు అనేది అక్కడ నీ యొక్క పర్సనాలిటీని అయితే టెస్ట్ చేస్తారు కాబట్టి సో ఈజీగా 20 మార్క్స్ అయితే స్కోర్ అయితే చేయొచ్చు. దాని తర్వాత జనరల్ సైన్స్ని కనుక తీసుకున్నట్టయితే ఎక్కువగా బయాలజీ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. బయాలజీలో కనుక తీసుకున్నట్టయితే విటమిన్స్, డిసీజెస్, బ్లడ్ గ్రూప్స్, యాంటీబయాటిక్స్, సెన్సెస్, దాని తర్వాత సైంటిఫిక్ నేమ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తాడు. సైన్స్ అండ్ టెక్నాలజీస్లో రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి ఇస్రో సాధించినటువంటి విజయాలు ఏంటివి, అండ్ నెక్స్ట్ వాళ్ళు ఈ 2023లో టేకప్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్స్ ఏంటివి అన్నటువంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అయితే చేస్తాడు. అండ్ అలాగే దాని తర్వాత పాలిటీని కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఆర్టికల్స్ మొత్తం ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి, దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నెన్స్, ఎమర్జెన్సీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిషన్స్ ఏవైతున్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అండ్ హిస్టరీని కనుక చూసుకున్నట్టయితే యాన్షియంట్ హిస్టరీలో వచ్చేసి సింధు సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం, మౌర్య డైనస్టీ, గుప్తా డైనస్టీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ మీడివల్ హిస్టరీ అయితే ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్, భక్తి ఉద్యాలమాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ మోడర్న్ హిస్టరీ అయితే కంప్లీట్గా అయితే చదవండి. అండ్ ఎకానమీని కనుక చూసుకున్నట్టయితే 5 year ప్లాన్స్ ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ నీతి ఆయోగ్, పావర్టీ, నిరుద్యోగం, బ్యాంకింగ్, రీసెంట్ బడ్జెట్ అండ్ జిఎస్టీ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ రోజు మీకు ఉన్నటువంటి టైం అయితే తక్కువగా ఉంది. అండ్ 30 రోజుల్లో మీరు ప్రిపరేషన్ అంటే ఇంతకుముందు చదువుతూ ఉంటారు సీనియర్లు కానీ, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెషర్స్ కానీ, మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 to 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి డైలీ 4 సబ్జెక్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకోండి. డైలీ 8 to 10 hours చదివే విధంగా మీరు ప్లాన్ అయితే చేసుకోండి. అండ్ ఖచ్చితంగా 3 రోజులకు ఒకసారి రివిజన్ చేస్తే కనుక వారానికి 2 సార్లు రివిజన్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి లాస్ట్లో నేను రివిజన్ చేసుకుంటానంటే కనుక అది బర్డన్ పడి మీరు రివిజన్ చేసిన అవకాశం లేకుండా పోతే కనుక చదివినంత వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే వారానికి 2 సార్లు రివిజన్ చేసుకునే విధంగా ప్లాన్ చేసి ఖచ్చితంగా వీకెండ్లో ఒక మార్క్ టెస్ట్ అయితే రాయండి. మార్క్ టెస్ట్ రాస్తే మీరు చదివినటువంటి వాటిలో ఎక్కడైతే ఏ ఏరియా నుంచి మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు అండ్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే మర్చిపోతున్నారు అన్నటువంటి దాన్ని ఒక హ్యాండ్ నోట్బుక్ అనేది క్యారీ చేసి దానిలో రాసుకొని రిపీటెడ్గా మిస్టేక్స్ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా లాస్ట్ 10 daysలో రివిజన్ ప్లస్ డైలీ ఒక మార్క్ టెస్ట్ రాసే విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. అంటే ఒకరోజు జిఎస్ రాస్తే ఒకరోజు మ్యాథ్స్ రాయండి. సో ఏ ఏరియాలో వీక్ ఉన్నారు అండ్ లాస్ట్ వరకు కూడా ఖచ్చితంగా మీరు మార్క్ టెస్టులు కనుక రాయకపోతే లాస్ట్లో వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో మీరు ఆ టైం మేనేజ్మెంట్ రాదు అండ్ క్యాలిక్యులేషన్స్ అనేవి స్పీడ్గా రావు కాబట్టి. అండ్ అలాగే జిఎస్కి సంబంధించినంత వరకు కూడా మీరు చాలా వరకు రాజుల పేర్లు అండ్ సంవత్సరాలు మర్చిపోయేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రివిజన్ ప్లస్ మార్క్ టెస్టులు రాసి అండ్ మీరు తక్కువ మార్కులు వస్తున్నటువంటి ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు 260 మార్కులు అనుకున్నట్టుగా సాధించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీన్ని ఇంకా మీరు ఎగ్జామ్లో ఎఫెక్టివ్గా ఏ విధంగా ఎగ్జామ్ రాయాలన్నది కూడా నేను టైం బీయింగ్గా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఎస్ఐకి సంబంధించినంతవరకు, కానిస్టేబుల్కి సంబంధించినంతవరకు కూడా ప్రిపరేషన్ ప్లాన్. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.